జై శ్రీరామ్ అండి అందరికీ. హాయ్ గొర్రెలు. ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చిన వాక్యం ఏంటంటే, యేసు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎవరికి దుర్లభము అని ఎవరితో చెప్పాడు. ఇక్కడ దేవుని రాజ్యం అంటే పరలోకం అనే అర్థం. దుర్లభం అంటే అర్హత లేదని, ఎవరికి అర్హత లేదు అని ఎవరితో చెప్తున్నాడు అన్న విషయం గురించి మనం ఇప్పుడు క్లియర్గా విత్ రెఫరెన్స్తో సహా మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ చిన్న ఈ క్లిప్పింగ్ చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఈ ఛానల్ని పరిచయం చేయబోతున్నాను. పార్వతీ హిందూ ధర్మ రక్ష అన్న పేరు ఉన్న ఒక ఛానల్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈవిడ గారి పేరు వచ్చేసి పార్వతీ గారండి. అయితే ఈ వీడియోలు చాలా అద్భుతంగా ధర్మరక్షణ గురించి ఆమె చాలా రకాలుగా ఆమె పోరాడుతూ చాలా మంచి వీడియోలు పెడుతున్నారు. మీరు కూడా చూడండి, చాలా మంచి వీడియోస్ ఉంటాయి. అందులో ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత చాలా బాగుంటాయి అన్నమాట. మీరు చూసిన ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. అలాగే వాళ్ళకు కౌంటర్స్ కూడా చాలా బాగా ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియో స్టార్ట్ అయినప్పుడు హాయ్ గొరెస్ అన్న చాలా బాగుంటుంది అనమాట. నేనేంటంటే యూట్యూబ్ ఈ కాపీరైట్ స్ట్రైక్స్ ఉండడం వల్ల నేను ఇలాంటివన్నీ కూడా వీడియో ఓపెన్ చేసి నేను చూపించలేకపోతున్నాను. చాలా అద్భుతంగా చేస్తున్నారు ఈవిడ గారు. మీరు కంపల్సరీ ఈ ఛానల్ని చూస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియోని లైక్ చేస్తూ, అలాగే ఈమెకి మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా మా శ్రీరామ రక్షక దళం తరపున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యేసు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎవరికి దుర్లభమని ఎవరితో చెప్పాడు అన్నది ఇది ఒక వాక్యం కాదండి, ఒక ప్రశ్న. ఇందాక నేను వాక్యం అన్నాను, కాకపోతే ప్రశ్న అనమాట. యేసు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎవరికి దుర్లభమని ఎవరితో చెప్పాడు అన్నదానికి మనము సమాధానం చూసుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు రెఫరెన్స్లతో సహా ఇస్తున్నాను. ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయము 19, 24, 23 దాంట్లోను, మార్కు సువార్త, అలాగే లూకాను సువార్త, మత్తయి సువార్త, వీటన్నిటిలోనూ ఉంది. మనము మత్తయి సువార్త 19, 23, 24 తీసుకుంటే, ఇందులో చూడండి, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఏమన్నాడు? ధనవంతుడు అనేవాడు పరలోకములో ప్రవేశించడం అనేది దుర్లభము, అసంభవము, అసాధ్యము అని నిశ్చయముగా నేను చెప్తున్నానని యేసు ప్రభు క్లియర్ కట్గా చెప్పేశాడు. అంతే ఇంకా కదా. అది ఎంత కష్టమని అంటే ధనవంతుడై ఉండి కూడా మనం పరలోకానికి పోవాలని అంటే అది ఎంత కష్టమని అంటే దానికి కూడా వివరించారు. కింద చూడండి, మీరు 24 చూడండి. ఇది కాక మీరు అంటారు కదా, ఏదన్నా వాక్యం చెప్తే కనుక కింద చదువుతాం చూడండి. ఇప్పుడు ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను అని చెప్పాడనమాట. ఎవరు చెప్పారు? యేసు చెప్పారు. మీరే కదా యేసుని నమ్మి, యేసే మా దేవుడు, యేసు తప్ప ఎవరు లేరు అని అంటున్నారు కదా. ఆయన చెప్పిన వాక్యాన్ని మీరు పాటించాలి కదా. మరి అయితే కనుక ఇప్పుడు చూసుకుందాం, ఎవరున్నారు ధనవంతులు? ఈ విశ్వాసులు అయితే ఆశ ఏదో వాళ్ళ బతుకులు బతుకుతున్నారు, ఏదో ఉంది. అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వాసులైనా కూడా తీసుకెళ్ళి ధనాలన్నీ దశమ భాగం అని, అదని ఇదని రకరకాలు, అవన్నీ పేర్లు కూడా చెప్పడానికి రాదు నాకు. ఏవో పండగల పేరు, తెలుగులో మన హిందువుల పేర్లు కూడా పెట్టుకుంటారు. అలా పెట్టుకొని పండగలంట, పబ్బాలంట, ఏమో గుడి పేరు అంటే ఏమంటారు? ఇప్పుడు టెంపుల్ అంటే గుడి కదా, మరి అది టెంపుల్ అని కూడా పేరు పెట్టేసుకుంటారు. ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు అవన్నీ పక్క పెడదాం. ఇప్పుడు వచ్చేసి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఎవరు? వివేకంగా పాస్టర్లే కదా మొత్తానికి డబ్బులు సంపాదిస్తున్నది. వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదించి పోగు చేసి కోట్ల రూపాయలతో బంగ్లాలు, పెద్ద బంగ్లాలు పెట్టుకుంటున్నారు. అది కాక వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు, ఏదో వీధి పల్లెల్లో. మీరేమో
మా యేసుడే గొప్ప, యేసే గొప్ప, యేసు అని చెప్పి చూసేది లేదా మీకు? ఇది ఇంత వాక్యాలు చదువుకోలేరా? ఇలాంటి వాక్యాలు చెప్తారా మీ పాస్టర్లు? మీకు చెప్పాలి కదా, ఈ వాక్యం చెప్పాలి కదా. ఇలాంటి బొచ్చడు ఉన్నాయి, ఇది చెప్పాలి కదా. అసలు యేసు ఏమన్నాడు? ధనవంతుడు అనేవాడు ఎక్కడికి పోలేడు. మళ్ళీ వీళ్ళంతా ధనవంతా పోగు చేసుకుంటారు కదా. వాడు పరలోకానికి పోగలడా? పరలోకానికి పోవడానికి వానికే అసలు పరలోకానికి పోవడానికి వానికే అర్హత లేదు. మిమ్మల్ని ఎట్లా తీసుకెళ్తాడు? అసలు బుక్లో ఉన్నది, మీ బుక్లో ఉన్నది మీకు క్లియర్ కట్గా వాక్యములు అన్నీ కరెక్ట్గా ఇలాంటివన్నీ చెప్తున్నారా? ఎవ్వడు చెప్పి సావాడు. ఏకంగా గొర్రెల్లాగా చేస్తారు. ఆఖరిన పోయి తీసుకుపోయి ఇచ్చేది. ఏమన్నా మాట్లాడితేనేమో ఏమంటారు తెలుసా మీరు? వాళ్ళు అడగలేదు, మేమేసాము. వాళ్ళు అడిగినప్పుడు అయితే దశమ భాగం ఇస్తారు. అడగకపోతే ఇంకా ఎక్కువ ఇచ్చేస్తారు మీరు. ఏం మీరు ఇస్తే నాదేం పోతుంది? నాకు గంటు పోతుందా? నష్టపోయింది మీరు కదా. మీకోసమే కదా ఇదంతా చేస్తుంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒకసారి ఆలోచించండి. మేము మా పెద్దలు ఎప్పుడో మా పెద్దలు క్రిస్టియానిటీ తీసుకున్నారు. ఎవరు మీ పెద్దలు? మీ నాన్న, మీ తాతనా? అంతకుముందు ఎవరు? అంతకుముందు అంత హిందువులు కదా. అది తెలీదా? అసలు బుక్లో ఏముందనే విషయం తెలియకుండా అసలు ప్రామాణికంగా అసలు ఏం నచ్చిపోతున్నాను దాంట్లోకి. అసలు మన దాంట్లోకి ఏదైనా నచ్చకపోతే అన్నీ మూసుకొని పడి ఉంటాం. ఒకవేళ నువ్వు చదివితే కదా తెలిసేది మన ఏదైనా కూడా. మన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి తెలుసుకుంటే కదా నీకు తెలిసేది. అవన్నీ చదివేది లేదు. చదవకపోయినా పర్వాలేదు, అన్ని మంచి పనులు చేస్తేనే తప్ప చేస్తే చాలు అని హిందూ ధర్మం చెప్తుంది. అక్కడేముంది తెలుసా? అక్కడేముంది? ఏమి చేయకపోయినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని మఠాలు చేసినా, ఎన్ని రేపులు చేసినా మీరు మాత్రం యేసుని నమ్ముకుంటే పరలోకం తీసుకుపోతారంట. ఏంటది? అన్యాయం కదా. అసలు మీరు ఏది నమ్ముకొని మతం తీసుకుని ఉంటారు చెప్పండి? ఏదో మార్కు 16 అనో ఇంకోటనో ఆ వాక్యాలే కదా. ఆ వాక్యం నమ్మినప్పుడు ఈ వాక్యం కూడా నమ్మాలి కదా. మీరు నమ్మినప్పుడు మీరేం చేయాలి? అప్పుడు ఆ పాస్టర్ ఒక్కడేనా? మీరు కూడా ఉన్నారు కదా. మీరు కూడా విశ్వాసులే కదా. యేసుని అనుసరించాల్సిన వాళ్ళే కదా. యేసు వాక్యం అనేది మీకు వేదవాక్యం కదా. అలాంటప్పుడు మీరేం చేయాలా? మీరంతా కూడా మీ డబ్బులన్నీ తీసేసి అందరికి పంచి పడేసి బిచ్చగాళ్ళు మాత్రం గోసి పెట్టుకొని తిరగాల. అది చెప్పినది యేసు అక్కడ. అర్థమవుతుందా? ఏమీ తెలీదు. గొర్రెల మాదిరి వెళ్ళడం, ఆ బుక్ పట్టుకోవడము, నల్ల బుక్ పట్టుకోవడం, పోవడం, ఇంత తప్ప ఏమీ తెలీదు. ఇంకా పోయేది ఆడిపోయేది. ఇంకా అమాయకులు చాలామంది అసలు బుక్ చదవడం కూడా రాదు వాళ్ళకి. వాళ్ళని కూడా మొత్తం మార్పిచ్చేస్తారు. బిచ్చగాళ్ళని కూడా వదిలిపెట్టారు మీరు. వాళ్ళని కూడా మొత్తం మార్చి పారేస్తారు. ఏదో పాస్టర్ మారుస్తున్నాడంటే వాడు దశమ భాగాల కోసం మార్చుతున్నాడు అనుకుంటా. మీరు పక్క ఇంటి వాళ్ళని, వాళ్ళ ఇంటి వాళ్ళని, ఏదో మీరు విశ్వాసాలు కూడా మార్చడం మొదలు పెడతారు. ఏంటిది రోగం? అసలు నీ బుక్లో ఉన్నది కరెక్ట్గా చదివి ఆ తర్వాత నువ్వు అందరికీ చెప్పు. అసలు ఇది ఉంది కదా, ఇది ఏదది? ఇది పాస్టర్ని అడగండి. పాస్టర్కున్న ఆశలన్నీ అందరికి పంచమని చెప్పండి. చేస్తాడేమో చూద్దాం. చేయనట్లాంటిది మళ్ళేమో మేము మా వాక్యం మా బుక్లో ఇట్లా రాసి ఉంది, అట్లా రాసి ఉంది, మేము అట్లా పాటిస్తాం, ఇట్లా పాటిస్తాం. ఏందది ఒగలు? దాన్ని మేము లంజ ఒగలు అంటాము. ఈ లంజ ఒగలు ఎందుకు మీకు? నీ బైబుల్ ప్రకారమే నేను చెప్తా వినుకో నువ్వు. నీ బైబుల్ ప్రకారమే మత్తేలో యేసయ్య చెప్పాడు పరలోకం ఎవరికి లేదని. ధనవంతుని పరలోకం లేదా అని చెప్పాడు. మరి నీ రెక్కన చూడు, నీకు పరలోకం ఉందా? నీకే పరలోకం లేదు. చల్, నిన్ను నమ్ముకున్న గొర్రెలకు పరలోకం ఎక్కడిది? పాస్టర్ బాబు నా మాటకింత జవాబు చెప్పు. పాస్టర్ బాబు నాకొక్క సువార్త ముచ్చట చెప్పు. ఆ మతే చెప్పాడు, సూది బెజ్జంలో నుండి ఒంటైనా దూరుగాని ధనవంతుడు పరలోకం దుర్లభమని యేసయ్య చెప్పినాడు. పాస్టర్ గారు వాక్యము మీరు చక్కగా చదివారా? నీ బైబుల్లో ఉంది చూడు. నీ బైబుల్ ప్రకారమే నీకు పరలోకం ఉందా? సూది బెజ్జంలోన
సూది బెజ్జంలో ఒంటైనా దూరుగాని పాస్తారు పరలోకం అస్సలు బోడని ఉంది. పరంబోకుగా లయ్యి మీరు పేదవాడి రక్తాన్ని చెమటగా మీరు చిందించి దశంపగలతోటి దోచుకునే మీరు పట్టపగలు చీకట్లో పట్టపగలు దొంగలు మీరు టాక్సీ కట్టకుండా ధనము కూడా పెట్టెదరలు మీరు. పాస్టర్ గారు మీకు పరలోకం ఉన్నదా చెప్పుర పాస్టర్. నీ బైబుల్ ప్రకారమే నీకే పరలోకం దిక్కులేదు. మరి నిన్ను నమ్ముకున్న గొర్రెలకు పరలోకం ఎవడిస్తాడు? నీ అవ్వ డబ్బులకు కకృత్తివడి పేదల పెంట తినే పాస్టర్గా సిగ్గుచరం లేని పాస్టర్గా.